అస్సలామువాలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, రమజాన్ ఎంతో పవిత్రంగా, దివ్యంగా సాగిపోతున్నది. ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలాయి. మనం ఈ పవిత్రమైన నెలలో చాలా రోజులు ఉపవాసం పాటించాం, నమాజ్లు చేసినాం, ఖురాన్ తిలావత్ చేసినాం, దుఆలు చేసినాం. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి మన హృదయాల్లోకి తొంగి చూడాలి. ఈ 23 రోజుల్లో మనం ఎంతవరకు మారిపోయాం? మనం నిజంగా మారామా, లేక ఈ పవిత్ర రోజులు ముగిసిన తర్వాత మళ్లీ పాత రోజుల్లోకే వెళ్ళిపోతామా? రమజాన్ నెల మొదట్లో మనలో ఎలాంటి ఉత్తేజం ఉండేది? మనం రాత్రి తహజ్జుద్ కోసం లేచే వారు అయ్యాం. మన నాలుక ఖురాన్ తిలావత్ చేసేందుకు అలవాటు పడ్డది. మన గుండె అల్లాహ్ జ్ఞాపకంతో నిండిపోయింది. మన కన్నీళ్లతో త్వబ్బా చేసుకున్నాం. కానీ ఇప్పుడు రంజాన్ మొదటి రోజుల్లో ఉన్న అదే ఉత్సాహం ఇంకా మనలో ఉందా? ఇంకా మనం అదే నిస్వార్థంగా, అదే భయభక్తులతో అల్లాహ్ను పిలుస్తున్నామా? ఇంకా మనం హరాముకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామా? ఈ ప్రశ్నలన్నీ మన మనస్సులో మనమే అడగాలి. రోజా అంటే కేవలం ఆకలి, దాహమా? చాలామంది ఉపవాసం అనగానే కేవలం ఆహారం మానేయడం, నీటిని తాగకపోవడం అని అనుకుంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పారు, ఎవరైనా చెడు మాటలను, చెడు పనులను నియంత్రించుకోకపోతే అలాంటి వారి ఆకలి, దాహాన్ని అల్లాహ్కు అవసరం లేదు. సహీహ్ అల్ బుఖారీ. అంటే రూపంలో ఉపవాసం పెట్టడం కాదు, మన ఆత్మ కూడా ఉపవాసం పాటించాలి. మన నాలుక గాసిప్ మరియు అసత్యం నుంచి ఉపవాసం పాటించిందా? మన కళ్ళు హరామును చూడకుండా ఉపవాసం పాటించాయా? మన చెవులు అసభ్యమైన మాటలు వినకుండా ఉపవాసం పాటించాయా? మన గుండె అహంకారం, ద్వేషం, అసూయల నుంచి ఉపవాసం పాటించిందా? దీన్నే నిజమైన ఉపవాసం అంటారు. ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలాయి. మనం ఏం చేయాలి? ఈ పవిత్ర నెల చివరి రోజులు మనకు అల్లాహ్ ఇచ్చిన గొప్ప అవకాశాలు. ఇప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ 7 రోజులను పూర్తిగా అల్లాహ్ కోసం అంకితం చేయాలి. మన హృదయాలను పూర్తిగా పరిశుద్ధం చేసుకోవాలి. రమజాన్ ముగిసిన తర్వాత కూడా మన మార్పు నిలిచి ఉండేలా చూడాలి. ఈ 7 రోజులు మన ఆత్మను మార్చుకునే అవకాశం. 1 తహజ్జుద్ నమాజ్, కనీసం ఒక్క రాత్రైనా రోదిస్తూ అల్లాహ్ ముందు నిలబడదాం. 2 ఖురాన్ తిలావత్, ఇప్పటికైనా మనం అర్థంతో కూడిన ఖురాన్ను చదవాలని నిర్ణయించుకుందాం. 3 ఇస్తిగ్ఫార్, పాపక్షమాపణ. అల్లాహ్, నేను మునుపటి జీవితంలో చేసిన తప్పుల్ని మన్నించు, ఇక నుంచి నేను మారిపోతా. 4 ఇతికాఫ్, మస్జిద్లో కొన్ని రోజులు ఉండటం, ఈ చివరి రోజులు పూర్తిగా అల్లాహ్ కోసం గడపగలమా? 5 ఇదాకా చేసిన హరాములను పూర్తిగా వదిలేయాలి. ఈ రమజాన్లో మారిన మార్పు పక్కా ఉండేలా చూసుకోవాలి. రమజాన్ తర్వాత మనం ఎలా ఉండాలి? మనలో చాలామంది రమజాన్లో ఎంతో ఉత్తేజంగా ఉంటారు, కానీ చివరి రోజులకు వచ్చేసరికి తిరిగి అలసత్వానికి లోనవుతారు. రమజాన్ అంతటా మనం నైట్ ప్రేయర్లు, తహజ్జుద్ చేశాం, కానీ తర్వాతి రోజుల్లో మరచిపోకూడదు. మన నాలుక ఖురాన్ తిలావత్ చేసేందుకు అలవాటు పడ్డది, కానీ రమజాన్ తర్వాత ఆ అలవాటు కొనసాగాలి. మన కళ్లను హరాముల నుంచి కాపాడుకున్నాం, కానీ రమజాన్ ముగిసిన తర్వాత మళ్లీ పాత అలవాట్లలో పడకూడదు. రమజాన్ మన ఆత్మను మార్చే నెలగా మారాలి. అల్లాహ్ మన మార్పును స్వీకరించాలి. ఈ 7 రోజులు మన జీవితానికే మలుపు తిప్పే రోజులా? ఈ 7 రోజులు మన జీవితంలోని చివరి రమజాన్ అయి ఉండొచ్చు. ఈ 7 రోజులు మనం ఇన్నాళ్లు వెదుకుతున్న మార్పు తెచ్చే రోజులు కావచ్చు. ఓ అల్లాహ్, మన హృదయాలను పరిశుద్ధం చేయి. ఓ అల్లాహ్, ఈ రమజాన్ను మన జీవితంలో మార్పు తెచ్చే నెలగా చేయి. ఓ అల్లాహ్, రమజాన్ తర్వాత కూడా మేము నీ మార్గంలో ఉండేలా త్రోవ చూపు. ఆమీన్.